అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూర్చున్న అందరికీ శుభాభివందనాలు. మరి యేసు నామములో కూడిన మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈ దినమంతే దేవుడు తన కృపలో మనందరినీ భద్రపరిచి కాపాడి ఇక సాయంకాలం ముందు దేవుని స్తుతించి ఆరాధించుటకు ఆయన స్వరం వింటకు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మంచి సమయం దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతి కలుగును గాక. మరి మనము దేవుని నామంలో ఈ యొక్క ఆరాధన స్టార్ట్ చేస్తాము. మరి స్టార్టింగ్ ప్రార్థన చేయవారు స్వరాజ్ బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీరు ప్రార్థన చేయండి. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ లార్డ్. మనం ప్రార్థన చేసుకుందాము. ప్రభు నీ పాదములకు వేల స్తోత్రాలు దేవాయసింహ ప్రభా. ఉదయకాలం నుంచి ఇక్కడ వరకు దేవాయసింహ ప్రభా, మా యొక్క ప్రేర్లలో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైన దాన్ని బట్టి దేవా ఏసయ్య మా ప్రభా దేవాయసింహ ఆది నుంచి అంతం వరకు దేవా మీరే నడిపించండి మా ప్రభా. మా పాటలో దేవా, వాక్యంలో, ప్రకటనలో, గ్రంథంలో దేవా మేము చూచుండగా దేవాయసింహ ప్రభా ప్రతి ఒక్కటి నేర్చుకునేలా సాయం చేయండి మా ప్రభా. దేవా మా ప్రభా మీ యొక్క భాగ్యం దయచేయండి దేవాయసింహ ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లు ఇంకా రానే మా ప్రభా వారి కొరకు పాడిస్తున్నాను మా ప్రభా. త్వరగా సాయం చేయండి దేవాయసింహ ప్రభా. జ్ఞానంతో మా ప్రభా ప్రకారం సాయం చేయండి మా ప్రభా. ఇది మొదలుకొని నిరంతరం దేవాయసింహ మీరే గొప్ప దేవుడు మా ప్రభా. దేవాయసింహ ప్రభా గద్దించే ప్రభా. కేపీఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నేర్పించి ఆశ్రయించండి మా ప్రభా. దేవాయసింహ ప్రభా కూడా చెప్తుండగా మంచి జ్ఞానం దయచండి మా ప్రభా. వినాలి మా ప్రభా, మంచి గ్రహించి దాని ప్రకారం జీవించాలి మా ప్రభా. మీరే తోడండి మా ప్రభా. మీరే సాయం చేయండి మా ప్రభా. దేవాయసింహ ప్రభా మీరే మీ మొదటి నుంచి దేవా ప్రభా అంతం వరకు దేవా మీరే ఉంటారని దేవా మా పాటలో, వాక్యంలో ప్రతి ఒక్క దాంట్లో మీరే మహిమ పరచబడాలని నమ్ముచున్నా మా ప్రభు. మాకు పరిశుద్ధాత్మ శక్తితో నింపి దేవ ప్రతి ఒక్కరిని జీవిస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేరిట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఉన్న సుజాత అక్క పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ అక్క, పాట పాడండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువుని మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాము. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావాగా శ్రీయేసుర తమేప్పుడు శ్రవించు నాకుగా ఆయోటమో గీదొంగయో హాశోత్తు రాయేను నేనటి పాపి నీప్పుడు నీనందు మున్గుదో యేసుండు నాకు మారుగా సిల్వ చావాగా శ్రీయేసు రక్తమేప్పుడు శ్రావించు నాకుగా నీ యొక్క పాప మాటిదే నిర్మూల మౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తంబె చాలును యేసుండు నాకు మారుగా
శ్రీయేసుర తామెప్పుడు స్రవించు నాకుగా నానాదుర తమందున నేనమి యుండినా నా దేవుని నిండు ప్రేమ నిండు చూచేదా యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావాగా శ్రీయేసుర తామెప్పుడు స్రవించు నాకుగా నాయుష్కాల మంతట నా సంత సంబదే నా క్రీస్తు యొక్క రామున నా గాన మీదియే యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావాగా శ్రీయేసుర తామెప్పుడు స్రవించు నాకుగా ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ చావాగా శ్రీయేసుర తామెప్పుడు స్రవించు నాకుగా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యన ఉన్న చంద్రశేఖర్ అన్న గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ అన్న, మీరు వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ బ్రదర్స్ కి ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుడు వగు దేవ, సర్వోన్నతుడగు తండ్రి, మీకు వందనాలనైనా. ఓ ప్రభువా, ఇంతవరకు మీరు మాకు సాయకులు నడిపించినందుకు మీకు ఎంతో వందనాలనైనా. మమ్మల్ని అంతా నీ సచివ లెక్కలు నిలబెట్టినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు ఇస్తాయా. ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభువా. మిమ్మల్ని మహిమపరచాలని ఘనపరచాలనైనా. అదేవిధంగా ప్రభువా, మీ యొక్క అనాది సంకల్పం ఏదో తెలుసుకోవాలనైనా, అందులో మా యొక్క పాత్ర ఏదో తెలుసుకోవాలా ప్రభా, దాన్ని మేము నిర్వర్తించాలా ప్రభా. ఆ రీతిగా తనమల్లి ఉండేలాగా సహాయపడండి ఓ ప్రభా. పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అవసరం తండ్రి. మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం. ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడని మీరు ముందుగానే హెచ్చరించినారు ప్రభా. మీరు లేఖనాలను పరిశోధించలేదా, మొదట ఏం రాయబడిందో చదవలేదా అని మీరే అన్నారు ప్రభా. కాబట్టి వీటన్నిటిని మీరు ముందుగానే చదవమని చెప్పినారు మమ్మల్ని. కాబట్టి వీటన్నిటిని మేము చదివి తెలుసుకొని ప్రభా, మీ యొక్క చిత్తాన్ని గ్రహించలాగన ప్రభా, దాని ప్రకారంగా జీవించేలాగా నడిపించండి. వింటున్న వారిని ఆశ్రయించండి, స్వస్థత దయచేయండి. ప్రతి ఆటంకాలని ఓ ప్రభా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆరోగ్యాన్ని గద్దిస్తుండగా ప్రభు వారందరికీ సంపూర్ణమైన స్వస్థతను గురించమని ప్రార్థిస్తున్నాం. ఆదరణ దయచండి, సమాధానం దయచండి, ఆర్థికంగా బలపరచండి, మెరుగుపరచండి. ప్రతి చోట మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు జూన్ 15వ తారీఖు 2025వ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి ఆ గోడ గడియారాన్ని చూసినప్పుడు, అదే విధంగా క్యాలెండర్ చూసినప్పుడల్లా మనం ఇంకా బబులోను కాలంలోనే ఉన్నాము అన్న విషయాన్ని అవి జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. కానీ ఈరోజు బబులోను ప్రకృతి సహజంగా లేదన్న విషయం మనకు అందరికి తెలుసు. ఇది ఆత్మీయంగా మారిపోయింది. అంటే ఆత్మతోని చూడగలిగితేనే అది నీకు చుట్టూ కనిపిస్తూ ఉంటుంది. పాత నిబంధన కాలంలో అది ఉండే ఒకప్పుడు అది భూతలం అంటే భూమి అగాధంలోనికి వెళ్ళిపోయింది. దాన్ని తవ్వి తీయాలంటే కొన్ని
కోట్లు కోట్లు వేల కోట్లు ఖర్చు అవుతుంది. కొన్ని సంవత్సరాలు పడుతుంది బయటికి తీయాలంటే. కానీ దాన్ని తీయడానికి వీల్లేదని ప్రభు అక్కడ జ్ఞాపకం చేసి మనం చూసినాం గతంలో ప్రవచనం. దాన్ని ఎవరు ముడితే వారిని దేవుడు ముడతాడనేసి. సద్దాం హుసేన్ అనేవాడు ఒక ఉండే ప్రెసిడెంట్. అతను దాన్ని ప్రయత్నించాడు తీయడానికి. ఎందుకంటే తనే చెప్పుకున్నాడు, నేను నెబుకద్నెజరు వంశం నుంచి వచ్చిన వాడిని అనేసి. దానికి ఆధారాలు ఉన్నాయంటే నాకైతే అనుమానమే. కానీ దాన్ని తోడడానికి ప్రయత్నించండు, కానీ అతను ఎక్కువ కాలం బ్రతకలేకపోయింది. అతను ఉరిది పడ్డట్టు మనకు అందరం తెలుసు. కాబట్టి అవి ప్రకృతి సహజంగా ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఒకప్పుడు ఉండే. కానీ ఈరోజు అవి ఆత్మీయ స్థితిలోనికి మారిపోయినాయి. కాబట్టి వాటిని చూడాలంటే నీకు ఆత్మీయమైన నేత్రంలో అవసరము, ఆత్మీయమైన చెవులు కూడా అవసరమే. ఎందుకంటే దురద చెవుల కాలంలో మనం ఉంటున్న మనుషులకు అందరికీ వాళ్ళకి ఇష్టమున్న వాక్యాలు చెప్తేనే ఆనందిస్తారు అన్నట్టు. ఎందుకంటే సుఖవంతమైన వాక్యాలు, సంపూర్ణమైన కృపగల వాక్యాలు, దేవుడు మనమున్నది కృపాకాలంలో దేవుడిని సమృద్ధిగా ఆచరించును గాక అన్న వాక్యాలు వాళ్ళకి ఇష్టం అన్నట్టు. కానీ మీరంతా శ్రమల గుండా వెళ్తున్నారు. క్రైస్తవులు అనేక మంది శ్రమలలో ఉంటున్నారు. శ్రమలు చూడకుండా సంఘము పోదు అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు చూపించిన వాక్యానుసారంగా. నాకేం కాదులే, నేను ఏ శ్రమలు చూడకుండా అమాంతంగా వెళ్ళిపోతాను అని అనుకుంటున్నది క్రైస్తవ జీవితం. కానీ వాటికి సంబంధించిన ఒక్క వాక్యం కూడా లేదు. ప్రపంచాత్మకంగా సంఘం నమ్ముతుంది వాటిని. కాబట్టి అందరూ అబద్ధాన్ని ఆశ్రయించినారు అన్న వాక్యాన్ని కూడా చూపించిన గతంలో. మరణంతో నిబంధన చేసుకున్నారు అన్న విషయాన్ని నేను చూపించిన. మరణంతో నిబంధన చేసుకుంటే మరణం తప్పక వస్తుంది. నాకేం కాదులే అన్నంత మాత్రాన అది విడిచిపెట్టి పోదు. అది వచ్చినప్పుడు ఎవరెవరిని తీసుకొని పోవాలనో ప్రతి ఇంటింటి నుంచి తీసుకొని పోయినట్టు మనం చూస్తాం ఐగుప్తులో. కాబట్టి అటువంటి స్థితి మనకి రావద్దు అన్న విషయాన్ని మనం ఈ దినం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే పోయిన వారం చెప్పిన రీతిగా గోగు మా గోగు అన్న అంశం గురించి మనం చాలా కాలం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది 5th పార్ట్ అనుకుంటా. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం మనం చూస్తున్నాం. దుష్టుడు సాతానుడు ప్రపంచాత్మకంగా వీరందరినీ సమకూరుస్తున్నాడు దేవునికి, దేవుని బిడ్డలకి విరుద్ధంగా. అయితే దేవుని బిడ్డలు అంటే గొప్ప జన సమూహం, కానీ దేవుని కుమారులు అంటే 1,44,000 మంది. ఇవి కొంత కష్టము కొత్తగా వినే వాళ్ళకి. అంటే దేవుని బిడ్డలు అంటే సగం సత్యం సగం అబద్ధంలో జీవించే వాళ్ళు బిడ్డలు, అంటే చిన్నపిల్లలు. కానీ దేవుని కుమారులు అంటే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, సైనికులు. వాళ్ళు ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు అన్నట్టు, సమాధాన పడుతున్నట్టు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ లోకంలో ప్రకృతి సహజంగా ప్రతి స్థలంలో వాళ్ళు ఉంటున్న స్థలంలో దుష్టుడు అనేక విధాలుగా వారి మీదకి దొమ్మిగా వచ్చినప్పుడు వారిని ఎదుర్కోవడము ఉదయం పూట జరిగేది. కానీ రాత్రులలో చీకటి సమూహాలు సమకూడేది. చీకటి అంటేనే చీకటి. కాబట్టి చీకటిలో చీకటి సమూహాలు, దుష్టాత్మలు, అపవిత్రాత్మలు, ముఖ్యంగా మెరైన్ స్పిరిట్స్ అంటాం వాటిని ఇంగ్లీష్ లో, అవన్నీ జమ అయిపోతాయి. కొంతమందిని గొంతు పిసుకడానికి, శరీరంలోనికి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అవి నిజం, 100% జరుగుతాయి. ఇవి ఏ అనుభవం లేని వారంటే వాళ్ళు గొప్ప జన సమూహంలో ఉన్నారు అన్నట్టు, వాళ్ళకి ఆ అనుభవం ఉంటుంది అన్నట్టు. దుష్టుడు వాళ్ళ శరీరంలోకి దూరుతున్నట్లు దుష్ట ఆత్మలు, అపవిత్రాత్మలు వారి శరీరంలోకి దూరడం కూడా వాళ్ళు చూడలేరు అన్నట్టు. కానీ మనం వాటిని దూరం నుంచి వస్తుంటేనే మనం పసిగట్టగలం అన్నట్టు. ఎందుకంటే నీ ఆత్మీయ ర్యాంకింగ్ ఆ లెవెల్కి ఎదుగుతా ఉంది, ప్లస్ నువ్వు అధికంగా ప్రార్థన జీవితంలో ఉన్నావు. కాబట్టి ఖచ్చితంగా ఒక 45 నిమిషాల నుంచి గంట సేపు ప్రార్థన చేసేవారు వీటన్నిటినీ చూస్తారు. దుష్ట శక్తులు కళ్ళకు కనిపిస్తాయి. నీకు ఒకప్పుడున్న భయము ఇక ఎన్నటికీ భయం ఉండదు అన్నట్టు. వాటిని ముఖాముఖిగా చూస్తూ ఉంటావు నువ్వు నీ ప్రార్థన జీవితంలో. నువ్వు నిద్రపోయినా కూడా నీ ఆత్మ మేల్కొని దుష్ట శక్తులతో పోరాడుతూ ఉంటది. అనేక ప్రాంతాల్లో పోయి నువ్వు సువార్త ప్రకటిస్తున్నట్లు కలలు వస్తూ ఉంటాయి. అవన్నీ నిజం. ఎందుకంటే నీ యొక్క ఆత్మ, నీ యొక్క జీవము దేవుని పరిచయాల కొరకు నీకు అనుగ్రహించబడింది. ఈ శరీరము భూమి మీద ఉండేవారికి శరీరం ఉంటుంది కాబట్టి, పరలోకంలో ఉండేవారికి మహిమ శరీరాలు ఉంటాయి కాబట్టి, శరీరానికి తగినట్లు నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉంటావు. కానీ
ఈ శరీరాన్ని పాపపూరితంగా చేసిన దుష్టుడు. కాబట్టి ఈ శరీరాన్ని నువ్వు ఛేదించుకోవాలంటే నీకు యేసు ప్రభు యొక్క రక్తం అవసరం. గొర్రెపిల్ల రక్తం, ఆయన శరీర రక్తంలో ప్రతిరోజు పాల్పొందే జీవితం అనుభవం నీకు ఉండాల. సరే, చాలా మంది ప్రతిరోజు తింటారా అంటే లేదు. ప్రతిరోజు అందులో పాల్పొందుతారంటే లేదు. సేవా పరిచరణ వారు ప్రతి ఇంట రొట్టె విరుస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ మతపరమైన క్రైస్తవ జీవితాలలో నెలకొకసారో, లేక మొదటి వారం ఒకసారో, లేక వారానికి ఒకసారో ఉంటుంది. అనేక సంఘాలు లేకుండా కొన్ని సంఘాలలో వేల మంది ఉంటారు సభ్యులు. 1000s, 2000s, 3000s. వారు ప్రతి ఆదివారం కూడా వారు పొందుకోలేరు. వారికి నెలకి ఒక సండే వస్తుంది అన్నట్టు, బల్ల ఆరాధన అంటారు. కాబట్టి పెద్ద సంఘాలకున్న బలహీనతలు అవన్నీ. చిన్న సంఘాలు ప్రతి ఆదివారం పొందుకోవచ్చు. దానికి ఒక టైంని కేటాయించుకోవాలి. అట్లా కాకపోతే ప్రతి ఇంటింట వినడము అపోస్తల బోధ. సరే, మనం అపోస్తల బోధని నమ్ముతాం కాబట్టి మనము ప్రతి ఇంటింట రొట్టె వేస్తాం. దాన్ని సిద్ధపరిచే వాళ్ళు బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండాల. దాన్ని విరిచే వాళ్ళు మరీ పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే శిక్ష తప్పదు. అయితే ఈ రోజు నేను పోయిన వారం చెప్పినట్లు గోగు మాగోగులని ఎట్లా వాడు సమకూర్చుకొని, గోగు మాగోగులు అంటే చాలా మంది కామెంటరీస్ ఇంటర్నెట్ లో మనం చూసింటారు. బహుశా ఇంతవరకు కొన్ని రకాల దేశాల గురించి మాట్లాడతారు. గోమేరు అంటే జర్మనీ అని, రూస్ అంటే రష్యా అని, ఇట్లా కొన్ని దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ మనకి ఎప్పుడో తెలిసిపోయింది ఇవి పాతవి గతించే సమస్తం కృత వైపునే, ఇవన్నీ ఆత్మీయ స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఆత్మీయ స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని నువ్వు ఆత్మలోనే వెతకడానికి ప్రయత్నిస్తా ఉండాలా. అదేవిధంగా వాటికి ఉన్న, ఇప్పుడు ఉదాహరణకి గోగు అంటే అది నిజంగా ఒక గుంపుకు సంబంధించిందా, ఒక దేశానికి సంబంధించిందా, లేక దాని వెనకాల ఉన్న ఆత్మీయ సత్యాన్ని గ్రహించినప్పుడు గోగు అనే వాళ్ళు నీ పక్కనే ఉన్నారా, గ్రహించగలవు నువ్వు. కాబట్టి అటువంటి స్థితికి మనము సిద్ధపడాలా, ఎదగాల. ఎందుకంటే ప్రభు జ్ఞానమందు వర్ధులుట దేవుని చిత్తమని మొదటి కొలసల రాష్ట్ర పత్రికలు మనం అనేక పర్యాలు ధ్యానిస్తా ఉంటాం. యేసు ప్రభులో ఉంటేనే ఇవి నువ్వు అర్థం చేసుకోగలవు. యేసు ప్రభు నుంచి బయటికి వచ్చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇవి మనకు అర్థం కావన్నట్టు. ఎందుకంటే ఆయన హృదయం నుంచి వచ్చిన వాక్యం, ఆయననే వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన నీలో ఉండాలి. కాబట్టి ఆయన చెప్పిన వాక్యాలన్నింటి జ్ఞాపకం చేయాలా నీకు పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్మ నడిపింపు అభిషేకం మనకు అందరికీ అవసరం. ముందు అభిషేకం అవసరం, నడిపింపు అవసరం. చాలా మంది అభిషేకం పడి నడవలేదు, అందుకు పడిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత పరుషాత్మని దుఃఖపరచడము, పరుషాత్మని ఆర్పివేయడం మనం చూస్తూ ఉంటాం వారి జీవితాలలో. అటువంటిది మనకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు నేను మీతోని వాటికి సంబంధించిన పోయిన వారం నేను మీకు చెప్పిన విధానంగా చివరి కాలంలో ఎవరు ఈ గోగు మాగోగులు, గోగు అనేవాడు ఎవరు, మాగోగు అనేవాడు ఎవరు, ఈ యొక్క దేశమని జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ పోయిన వారం చూసినట్లు మనము ఇవి 2 మతపరమైన గుంపులని నేను అనేక పర్యాలు చూపించిన. ఇప్పుడు కాదు, గత 10-15 years నుంచి నేను చూపిస్తున్నాను ఈ విషయాలు. మొత్తం ఏం కాదు మరి. ఇవి మతపరమైన గుంపులు, ప్రపంచాత్మకం ఉంటాయి. ఇవి ఆత్మీయమైన గుంపులు. వీటిని అర్థం చేసుకోవాలంటే మీకు ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను ప్రకటన గ్రంథంలో నుంచి. ఒకసారి చూడండి. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం అనుకుంటా సార్. చూడండి, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము, అంటే 22వ అధ్యాయము. మీకు కనిపిస్తుంది అనుకుంటా.
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో ఒక కీ, దీన్ని కీ రెఫరెన్స్ అంటాం, కీ వచనం అంటాం. ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే మనకి దేవుడు ఈ కీ ఇచ్చిండు. ఈ కీ లేని వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేరు. ఎంత గొప్ప వ్యక్తులైనా గాని, ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా గాని, ఎంత పరిశుద్ధంగా ఉన్నా గాని, ఎంతగా థియాలజీ కోర్సెస్ చేసినా గాని, ఈ కీ అర్థం కాకపోతే నీకు ప్రకటన గ్రంథం ఎప్పటికీ అర్థం కాదు. అది ప్రభు మనకిచ్చిండు, స్పెషల్ గా మన గ్రూప్ కి, మన సహవాసంలో ఉన్న వారికి ఇది బయలుపరచబడింది. ఏంటంటే ప్రకటన గ్రంథము అంతా దేవుని బిడ్డల కొరకు రాయబడింది, 7 సంఘాల కొరకు రాయబడింది అని అది ఆరంభమవుతుంది. అయితే 7 సంఘాలు చివరి కాలానికి సంబంధించినవి. అంటే మీరు 2000 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఉండే, కానీ ఇవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి అని రాయబడింది అక్కడ వాక్యం. అంటే 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవ సంఘము ఎట్లా ఉంది అనేదే ఈ యొక్క పుస్తకం చెప్తుంది అన్నట్టు. పరిశుద్ధులైన యోహాను ఆ యొక్క పద్మాసు ద్వీపంన 2 కన్ను కూడా పెరికారు అతని పాపం. సలసల కాగుతున్న ఆ యొక్క నూనెలో అతన్ని వేసిండ్రు, ఆయన మరణించలేదు. అతని కళ్ళు పోయినాయి. ఆ గుడ్డివాడై ఉండి ఆ పద్మాసు ద్వీపంలో పడేశారు. ఎందుకు అంటే వీడు ఎంత కొట్టినా చేస్తలేడు, నూనె లేసినా చేస్తలేడు, కళ్ళు పీకినా చేస్తలేడు అనేసి, సరే ఆ పద్మాసు ద్వీపంలో పడేస్తాము, అక్కడ విష సర్పాలు, వింత క్రూర జంతువులు ఉంటాయి, అవి ఇతన్ని పీక్కొని అతనికి కాటేసి చంపేస్తాయి అని అక్కడ పడేశారు అతను. కానీ దేవుని సంకల్పం ప్రకారంగా నీ అశ్విని ఎంత కాలం పెడితే అంతకాలం నువ్వు బ్రతుకుతావు. నాకు ఒకటి కష్టతరం ఏంటంటే శరీర నియమాలని ఆచరించేవారు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్న ఒక వాక్యాన్ని ఇప్పుడు నేను చూస్తూ ఉంటాను. శరీర కార్యములు స్పష్టమైనవి, అవి మరణానికి దారితీస్తాయని. అందుకే నీ శరీరాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో, అంటే దానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తావో అంతగా నీ ఆయుష్ తగ్గిపోతూనే ఉంటుంది. ఆపోజిట్ అన్నట్టు ఈ బోధ. ఈ ప్రపంచం ఏంటంటే నువ్వు శరీరాన్ని ఎంతగా ఫిట్ చేసుకుంటే, ఎంత హెల్తీగా పెట్టుకుంటే అంతకాలం బ్రతుకుతావు అనేది ఈ లోకాతీతమైన బోధ. నువ్వు చావనే చావవు అనేది ఈ లోకాతీతమైన బోధ. కానీ నువ్వు శరీర వ్యామోహాలని ప్రేమించితే నువ్వు చస్తావు, నీ ఆయుష్ తగ్గిపోతా ఉంటది. ఎందుకంటే శరీరానుసారంగా జీవించడం మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారంగా జీవిస్తే నువ్వు దీర్ఘకాలం జీవిస్తావు ఆయన కొరకు. ఎందుకు ఆ యొక్క ఏమంటాము మరణకరమైన రోగాలతో మనుషులు బాధపడుతూ అకాలంలో ఎందుకు కాలాన్ని ముగించుకుంటారు, వాళ్ళ జీవితాలు ముగించుకుంటారు అంటే వాళ్ళ పిలుపు ఫెయిల్ కావడం, మిషన్ ఫెయిల్ కావడం. ఈ లోకంలో దేవుడు నిన్ను ఎందుకు పంపించిండో ఆ పిలుపుని నువ్వు గుర్తించకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టే. ఫెయిల్ అయినవు, రక్షణ పొంది కూడా ఏం లాభం, ఫెయిల్ అయినట్టే ప్రణాళికను గుర్తించకపోతే. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు, కళల రూపకంగా దర్శనరీతిగా మాట్లాడే గొప్ప దేవుడైనా, ప్రవచనాత్మకంగా మాట్లాడే గొప్ప దేవుడు. కాబట్టి వాటిని నువ్వు గ్రహించకపోతే నువ్వు కాలాన్ని త్వరగా ముగించుకుంటావు. శరీరాన్ని బాగా ప్రేమించుంటావు, శరీరాన్ని బాగా పోషించుకుని ఉంటావు కాబట్టి కాలం త్వరగా ముగించుకుంటావు. దాన్ని నేనేమంటానంటే నీ పిలుపుని ఫెయిల్ చేసుకున్నావు నువ్వు, అందుకే ఆయన నేను తీసేసుకున్నాడు అక్కడ. కానీ నీ పిలుపుకు తగినట్లు నువ్వు, నీ ఏర్పాటుకు తగినట్లు నువ్వు దాన్ని నిశ్చయం చేసుకొని జీవిస్తే దీర్ఘకాలం బ్రతుకుతావు. సరే నువ్వు అనొచ్చు, ఎందుకు బ్రతకాలి దీర్ఘకాలం అంటే దేవునికి ఇష్టం అది. ఎందుకు అంటే ఆయన ప్రణాళికని కొనసాగించుకోవడం కొరకు. నీకు ఆ ఆశ ఉంది ఉంటే మటుకు దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు. నువ్వు ఎంత కాలమైనా నీ శరీరంలో ఒక రోగం కూడా ఉండకుండా ఉండాలంటే, నేను సీక్రెట్ ఎన్నిసార్లు చెప్పినా, లాస్ట్ 3 సంవత్సరాల నుంచి నేను చెప్తున్న సీక్రెట్ ఇదే. మన దగ్గర లేదు ఏ హెల్త్ ప్రాబ్లం. ఎందుకు నేను చెప్తున్నాను? తీవ్రమైన ఆసక్తితో, పరిశుధాత్మైన ఆసక్తితో చెప్తున్నాను. ఏంది తెలుసా, కంపల్సరీ నాన్ స్టాప్ 45 మినిట్స్ నువ్వు భాషలలో ప్రతిరోజు ప్రార్థన చేయకపోతే నువ్వు సేవకి ఫిట్ కావు. ఎందుకంటే నీ బాడీ ఫిట్ ఉండదు, నీకు రోగాలు వచ్చేస్తా ఉంటాయి.
నువ్వు భాషలలో మాట్లాడుతూ ఉంటే పరలోకంలో రకరకాల ద్వారాలు తెలుసుకుంటా ఉంటాయి. ఆ ద్వారాలు ఒక కొన్ని గదులకు సంబంధించినవి. ఆ గదులలో ఉన్న మేలులు, లాభాలు అన్ని నీకు వచ్చేస్తా ఉంటాయి. ఇది సీక్రెట్. ఇది ఏ బోధ ఎవరు చెప్పలేరు. భాషల వరం ఎందుకు అంటే భాషలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తబ్బిబైతాడు, దేవుడు సంతోషిస్తా ఉంటాడు తన బిడ్డలు అతనితో సంభాషిస్తా ఉంటే. నేను చూపించిన నిమ్రోదుకు సంబంధించిన విషయాలలో ఆ ఉపమానాలలో ఈ లోకపు భాషలు మనుషులు మాట్లాడుకునే భాషలు. పౌలు అంటాడు, నేను మనుషుల భాషలో దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను, దేవతల భాషలో కూడా ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను. ప్రోత్సహిస్తుండే రీతిగా. సరే, నీకు కృపావరాలలో ముఖ్యంగా భాషల వరం లేకపోతే నువ్వు మనుషుల భాషలనే ప్రార్థిస్తావు. కానీ భాషల వరం అంటే భాషలు ఎందుకు ప్రార్థించావు? నీకు అర్థం కాని అవసరం లేదని ఉంది కదా వాక్యం. కానీ భాషలో మాట్లాడేవాడు దాని అర్థం చెప్పే వరం కొడుకు ప్రయాసపడమని చెప్పిండు. వాటి కొరకు ప్రయాసపడాలా మనం. కాబట్టి ఇప్పుడు నేను ఈ కీ చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథంలోని ప్రతి అధ్యాయం నీకు అర్థం కావాలంటే ఈ ఒక్క వచనం నువ్వు అర్థం చేసుకుంటే చాలు. చివరికి పెడుతున్నాడు. చాలా మంది స్టార్టింగ్ నుంచి చదువుకుంటా పోతారు, కానీ ఇది లాస్ట్కి ఇచ్చిండు కీ. ఇది ఒక్కటి చదివి మళ్ళా స్టార్ట్కి వెళ్ళిపో, ఎంత సునాయాసంగా నీకు అర్థమవుతుందో ప్రకటన గ్రంథం. నాకు గుర్తున్న కాడికి 97, 98 అప్పుడు హై స్కూల్ డేస్ లో అప్పటి నుంచి చదువుతున్నాను నేను. ఆ రోజు ఏదో చదువుతున్నా, నిజంగానే మృగాలు వస్తాయేమో, ఇంత వింత రకమైన క్రూరమైన జీవులు వస్తాయేమో అని అట్లా అనుకున్నాం. కానీ ఇవన్నీ ఆత్మీయమైనవి. మనిషికి ఆ గుణగణాలు ఉంటాయి. ఇది మొత్తం మనుషులకు సంబంధించిందని ఈ వాక్యం, ఈ పుస్తకం అంతా, ప్రవచనం అంతా చెప్పబడింది. ప్రతి ప్రవచనం మనుషుల గురించే. ఎందుకంటే మనిషి అంటే దేవునికి ఇష్టము. కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించి కష్టపడి ప్రయాసంతో నేర్చుకునే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. మరి లోతుకి ఆయన తీసుకెళ్తా అంటాడు వాక్యాలలో. ఇప్పుడు చూడండి ఈ కీ ఏందనండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనంలో యేసు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, ముద్ర వేయొద్దు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ముద్ర విప్పబడ్డాక మళ్ళీ ఎందుకు ముద్ర వేస్తారు? అది చూసినాం, ముద్రలు విప్పినవాడు ఇతను ఒక్కడే అనేసి గతంలో మనం చూసినాం ప్రకటన గ్రంథంలో. కాలము సమీపం అయ్యున్నది కాబట్టి చూడండి ఇప్పుడు 11వ వచనం, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము. ఆయన పర్మిషన్ ఇచ్చేసిండు. మీరు ఈ వాక్యం అర్థం కాకపోతే మటుకు ఎందుకు ప్రభువా, నాకెందుకు ప్రభువా అని ప్రశ్నలేస్తా ఉంటారు. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము. దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తుంది అన్నట్టు. తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఆశ్చర్యం కదా. ఇవి 4 గుంపులు. అన్యాయం చేసేది ఒక గుంపు, అపవిత్రంగా జీవించేది ఒక గుంపు, నీతిమంతులుగా జీవించే ఒక గుంపు, పరిశుద్ధులుగా జీవించేది ఒక గుంపు. చాలా మంది అంటారు, అన్యాయం చేసే వాళ్ళు ఎవరు, అపవిత్రంగా జీవించే వాళ్ళు ఎవరు, నీతిమంతులుగా జీవించే వాళ్ళు ఎవరు, పరిశుద్ధులుగా జీవించే వాళ్ళు ఎవరు? ఇవే 4 మతపరమైన గుంపులు. ప్రకటన గ్రంథపు 4 గుంపులు అని ఒక వాక్యాంశం తీసుకొని ఆరంభించుకోవచ్చు. మీలో ఎవరైనా ఒక్కొక్క గుంపు గురించి దీర్ఘంగా వచనాలన్నీ చూపించి బైబిల్లో మీరు కొన్ని ఎపిసోడ్స్ లాగా వీటిని రికార్డ్ చేయొచ్చు. మనం చేసిన ఈ గుంపుల గురించి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి. కొన్ని వేలు, ఫ్యూ కాదు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి. నీ లైఫ్ టైం వాటిని విన్నా సరిపోవు. కాబట్టి అన్యాయం చేయవాడు ఎవడు? ఎవరు చెప్పగలరు? అన్యాయం చేయడం అంటే చూడండి, ధర్మశాస్త్రంకి విరుద్ధంగా జీవించడం, దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడం అన్యాయం. న్యాయ విధులన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. బైబిల్ వాక్యాలు ఎందుకు మనుషులకు ఇష్టం ఉండదంటే
వాళ్ళు అన్యాయంగా జీవిస్తారు కాబట్టి ఈ లోకస్తులు. అందుకు దేవుని వాక్యాలు చెప్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. నాన్ క్రిస్టియన్స్ ఎందుకు వీటిని స్వీకరించారంటే వారి జీవితాలు అన్యాయంగా ఉంటాయి. మోసంతో, దగాతో జీవిస్తూ ఉంటారు మనుషులు. అందుకు వారికి ఈ వాక్యాలు ఇష్టం ఉండవు. ఎందుకంటే ఈ వాక్యం విన్నప్పుడు అన్యాయం చేసేవాడు అన్యాయం చెయ్యకుండా ఉండాలి కదా, ఉండలేడన్నట్టు. అందుకే అది సీల్ అన్నట్టు. ఇక్కడ ఈ వాక్యం ఏం హెచ్చరిస్తుందంటే అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చెయ్యనిమ్ము అంటే ఏంటంటే ఆత్మ పర్మిషన్ ఇస్తున్నాడు. పర్మిట్ చేస్తుండు. అన్యాయం ఇంకా ఉంటది, అక్రమము విస్తరిస్తూనే ఉంటది, అన్యాయము విస్తరిస్తూనే ఉంటది లోకంలో. అది 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 ఎండి టైం అన్నట్టు. ఇది కాలము సమీపమైంది కాబట్టి అన్యాయము ఉంటది అని చెప్తున్న పాయింట్. ఇక ఎక్కడ చూసిన అన్యాయమే లోకంలో. అంత మోసం. ఈ ఫ్రూట్ వెండర్స్, వెజిటబుల్ వెండర్స్, రోడ్ల మీద ఎవరు చూసిన మోసమే. అంత మోసంతో నిండిపోయింది. ఎవరినో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అంటే మీరు జాగ్రత్తగా చూసుకోవాలా. మీరు ఏ ఆహార వస్తువులు కొంటున్నారు, ఎంత డబ్బిచ్చి కొంటున్నారు, మీరు మోసపోయినరా లేదా అవన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. కాబట్టి అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. ఇదొక గుంపు. కాబట్టి న్యాయానికి, వాక్యానికి విరుద్ధంగా వాక్యాన్ని తిప్పివేసే వాళ్ళు వీళ్ళు, వాళ్ళకు అనుగుణంగా మార్చుకునే వాళ్ళు అన్నట్టు. కాబట్టి ఈ గుంపుని సర్పంల గుంపు అంటాం మనం. ఎందుకంటే వాడు సైతానుడు, సర్పం, ఆది సర్పము వాక్యాన్ని ఉల్టా చేశాడు. ఇది తినకూడదు అంటే ఇది నిజమా, దేవుడు ఇది తినదన్నడా, వాక్యాన్ని మోసగించేవాడు, వాక్యాన్ని ఉల్టా చేసేవాడు వీడు. కాబట్టి అన్యాయం చేసే వాళ్ళంతా సర్ప సంతానం లాగుంటారు అన్నట్టు. అయితే అపవిత్రులు ఎవరు అంటే ఈ లోకంలో వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేవారు, వారి శరీర కోరికలను తీర్చుకునేవారు, విగ్రహారాధన చేసేవారు, తర్వాత శరీరాలను పోషించుకునేవారు, శరీరానికి ఏమంటాం వ్యామోహాలన్నీ, చెత్త వ్యామోహాలన్నిటికీ బానిసలు అన్నట్టు. వీళ్ళని మతపరమైన గుంపులలో తేళ్లు అంటాం. ఎవరికి ఫస్ట్ టైం అర్థం కావు, కానీ పాత రికార్డింగ్స్ చూస్తే అవన్నీ మీకు అర్థమవుతాయి అన్నమాట. అయితే నీతిమంతులు, ఇది మూడో గుంపు క్రైస్తవ జీవితంలో. ఇవన్నీ క్రైస్తవ జీవితానికి సంబంధించినవి, అనిలకు సంబంధించినవి కావు. కానీ ఈ గుణగణాలు అనిలలో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి, అది నేను చెప్పేది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అన్యులు వాళ్ళు ధర్మశాస్త్రంలో లేరు, ధర్మశాస్త్రం క్రింద కూడా లేరు. క్రైస్తవులు ధర్మశాస్త్రం లోపల ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం క్రింద బానిసలాగా ఉన్నారు ఈరోజు కూడా. కానీ అన్యులు అంటే యేసు ప్రభుని తెలుసుకునే వారు అందరూ రెండిట్ల విధానంలో లేరు. అందుకే వీళ్ళకి ఏం తెలియదు అన్నాడు కదా రోమిలు అతన్ని చంపుతుంటే, ప్రభువా వీరిని క్షమించు, వీరికి ఏమీ తెలియదు, యోనాను గురించి ఉపమానం అంటాడు. కుడి ఎడమలు ఎరగని ప్రజలు అంటాడు దేవుడు అనిల గురించి. కుడి ఎడమలు అంటే ఎవరు తెలుసు చెప్పండి? ఎవరు ఏ గుంపులో ఉన్నారో గుర్తించకపోవడమే కుడి ఎడమలు ఎరగని జీవితం. చాలా కుడి, రైట్ అండ్ రాంగ్, గుడ్ అండ్ బ్యాడ్ అంటారు. కానీ ఆయన కుడికి ఆయన ఎడమకి ఏమున్నాయి చెప్పండి? గుంపులే కదా, మేకలు, గొర్రెలు. కుడి ఎడమలు అంటే నువ్వు ఏ గుంపులు ఉన్నావో గుర్తెరగకపోవడమే ఎరగని వారు. వారికి తెలియదు వాళ్ళు ఏ గుంపులో ఉన్నారో. కానీ మనకు తెలుసు 4 రకాల గుంపులు దేవుని బిడ్డలు, వారి జీవితాలు అక్కడ తయారైపోయినాయి. ఫస్ట్ టైం అంతా బాగానే ఉంటారు, రక్షణ పొందుతారు, పరిశుద్ధంగా ఉంటారు, నీతిగా అనుసరిస్తుంటారు. క్రమేణా వారి శరీర కోరికలు, శరీర వ్యామోహాలు అవన్నీ వారిని బానిసలాగా చేస్తూ ఉంటాయి. మృత్యువాని గురించి మనం చూస్తాం కదా, ఐహిక విచారాలు తొక్కివేస్తున్నాయి. కాబట్టి అన్యాయం చేసే వాళ్ళు సర్ప సంతానము, అక్రమంగా పవిత్రంగా జీవించేవారు
తేళ్ల గుంపు. దోచుకుంటే అపవిత్రత అంటే దోచుకోవడం అన్నట్టు. తర్వాత నీతిమంతులు అంటే సగం సత్యం సగం అబద్ధాన్ని ఆశ్రయించేవారు. పండగ క్రైస్తవులు అంటారు ఒక రీతికి చెప్పాలంటే. కానీ నీతిమంతులకు పరిశుద్ధులకు చాలా తేడా ఉందన్నది ఇక్కడ చూపిస్తుంటూ భక్తుడైన యోహాను. నీతిమంతులు రక్షణ అనుభవం పొంది బాప్సం పొంది యథావిధిగా జీవించేవాళ్ళు. వాళ్ళకి బైబిల్ ఎక్కడేముందో తెలియదు. ప్రార్థన చేయమంటే తెలిసిపోతుంది వాళ్ళ పరిస్థితి ఏందని. నీతిగా కనిపిస్తారు, పాపం చేయరు, కానీ వారు పరిశుద్ధతకి పోలేదు. అంటే ఇంకా ఆ పాపపు నైజము వాళ్ళని విడిచిపెట్టలేదు వాళ్ళ శరీరాలను. ఈ శరీరంలో ఉండే పాపపు నియమాలు ఎప్పుడు కాలిపోతుంది తెలుసా? నువ్వు ఎవ్రీడే 45 నిమిషాలు ఆయన ప్రభుని భాషలలో స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు ఈ పాపపు నియమాలు అన్ని కాలిపోతాయి. నీ పాపం అంటే అసహ్యం వచ్చేస్తూ ఉంటుంది. పరిశుద్ధంగా జీవించడము నువ్వు నేర్చుకుంటా ఉంటావు. మీకు తెలుసు పరిశుద్ధత ఎట్లా వస్తుందో, దేవుని వాక్యం చేత నేను తెలుసు మీకు. కానీ దేవుని వాక్యాన్ని మీరు మెకానికల్ గా చదివిపోతుంటే మీరు పరిశుద్ధత ఎట్లా పొందుకుంటారు? ఏదో ఆచారబద్ధంగా చదివేసిపోతాం. ఎన్నిసార్లు అడుగుతాను, పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు అంటే 99.9% చర్చ్ మెంబర్స్ ఎప్పుడు చెప్పలేదు నాకు. ఏమనుకోకండి, మీరు చెప్పండి పాస్టర్ గారు అంటే పాస్టర్ చెప్తాడు, ఎందుకంటే లాస్ట్ వీక్ ఏం వాక్యం చెప్పాడని గుర్తుంటుంది. మంచిది. అటుపోయిన వారు ఏమేం చెప్పినారు పాస్టర్ గారు అంటే కొంచెం జంకుతారు. మీరు ఊహించుకోండి సంఘస్థల గురించి. అందుకే నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాను పాస్టర్లకి, మీరు సండే చర్చిని సండే స్కూల్ లాగా రన్ చేయకపోవచ్చు, సండే కాలేజ్ లాగా రన్ చేయొచ్చు కదా. సండే స్కూల్ అంటే పిల్లలకు సంబంధించింది, పెద్దలకు సంబంధించింది కాలేజే కదా. సండే కాలేజ్ లాగా ఎదురు నడపరు చర్చెస్ ని అని అడుగుతా ఉంటాను నేను. ఎందుకంటే మనుషులు ఏదో హాలిడే వచ్చింది కాబట్టి వచ్చేది కాసేపు దేవుని వర్షిప్ చేసిపోతారు అంతే. కానీ వాక్యంలో నానబడరు. వాక్యంలో నానబడితే రోగాలు పోతాయి. వాక్కు బయలుదేరినాకనే స్వస్థత కలిగిన ఉంది వాక్యం. కాబట్టి పరిశుద్ధంగా జీవించడము ఒక గుంపుకు సంబంధించింది. ఇది 4వ గుంపు. మొదటి 3 గుంపులు చర్చ్ లోపలుంటే 4వ గుంపు ఎప్పుడు చర్చ్ బయట ఉంటది. ఈ ముగ్గురి సహవాసంలో ఎప్పుడు ఉండదు. ఇప్పుడు మీకు సీక్రెట్ చూపిస్తాను నేను. మొదటి 2 గుంపులు అన్యాయం చేసేవారు ఏం చేస్తారు తెలుసా? అపవిత్ర గుంపు అన్యాయం గుంపు ఒకటే అన్నట్టు. అన్యాయం చేసే వాళ్ళు లీడర్స్ అయితే అపవిత్రమైన గుంపు ఆ లీడర్స్ కింద పనిచేసేవాళ్ళు, అసిస్టెంట్ లాగా. అయితే అన్యాయం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అపవిత్రంగా జీవించే వారిని పంపిస్తారు. ఎవరి మీదకి తెలుసా? పోయి నీతి మంతుల దగ్గరికి వెళ్ళి తీసుకొనిరా డబ్బులు, వస్తువులు, కానుకలు, ఆహారము అన్ని. ఈ అపవిత్రులు నీతి మంతులను దోచుకొని అన్యాయం చేసే వారికి ఇస్తారు. అంటే నీతి మంత్రులని అప్పగిస్తారు. ఇస్కరియోతు యూదా అపవిత్రుడు, అన్యాయం చేసే వాళ్ళు ప్రధాన యాజకులు. అక్కడ ఎవరిని అప్పగించారు? నీతి మంత్రుడు. యేసు ప్రభు గొప్ప జనానికి సాదృశ్యంగా కనిపిస్తుంది అక్కడ. అందుకే గొప్ప జనం చూస్తే ఏడ్చేవాడు. జన సమూహంని చూసి ఆయన ఏడ్చెను అని చూస్తాం మనం. అక్కడ వారి పట్ల జాలి పడెను అని చూస్తాం మనం. అంటే వాళ్ళతో ఐక్యత ఏకీభవిస్తున్నాడు ఆయన, వారితో ఒకటిలాగా పరిగణించుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈ మొదటి రెండు గుంపులు నీతిమంతుల మీద పడి వారి ఆస్తులన్నీ లాగేసుకుంటే వారి జీవన నాడిని వాళ్ళు తెచ్చివేస్తారు చివరికి. ప్రకటన గ్రంథం అంతా ఆ మొదటి 3 గుంపులకు సంబంధించిందే. కానీ ఒక 3 అధ్యాయాలు మటుకు 12వ అధ్యాయము, 7వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయం, 4 అధ్యాయాలు కేవలము పరిశుద్ధులకు సంబంధించిన వాక్యాలు. తక్కిన అధ్యాయాలు అన్ని మొదటి 3 గుంపులకు సంబంధించినయే. ఈ సీక్రెట్ కీతోని మీరు ఇప్పుడు ప్రకటన చదవండి రేపటి నుంచి.
ఆశ్చర్యపోతారు మీరు. అన్ని మీ జీవితంలో ఓపెన్ అప్ అయిపోతాయి. దేవుని లోతైన అంశంలు ఇవన్నీ, దేవుని లోతైన రహస్యములు ఇవన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి నీ లైఫ్ లో. కాబట్టి ఈ 12వ వచనం చూడండి, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు. ఎవరి 4 గుంపులు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవడి జీతం వాడికే. అన్యాయం చేసేవానికి ఏమో దొరుకుతుంది, అపవిత్రంగా జీవించిన వానికి ఏం దొరుకుతుంది. నీతిమంతుడు అంటే స్వనీతిని ఆశ్రయించిన వాడు, వీడు సగం సత్యం సగం అబద్ధం. తర్వాత అంటే సగం ఆత్మ సగం శరీరం అన్నట్టు నీతిమంతులు జీవించి. పరిశుద్ధులు సంపూర్ణంగా ఆత్మస్వరూపులుగా తయారైన వాళ్ళు, దేవునికి మాదిరిగా, క్రీస్తుకు మాదిరిగా, తండ్రికి మాదిరిగా. పైగా ఈ 4వ గుంపు ఎప్పుడు బయటనే ఉంటుంది. ఎన్నిసార్లు మీకు వాక్యం చెప్పించిన. ఎందుకు? లవోదికీయ సంఘకాలం, చివరి సంఘకాలంలో యేసు ప్రభు బయట ఉండడం నేను చూపించిన వాక్యం. గతంలో మీరు ఆ ప్రకటన సమస్య రికార్డింగ్స్ చూడండి, అక్కడ చాలా క్లియర్ గా చూపిస్తుంది దేవుని వాక్యం. ఫిలదెల్ఫియా సంఘం కాలంలో దేవుడు సంఘం మధ్యలో ఉన్నాడు, దీపస్తంభం మధ్యలో ఉన్నాడు. మొదటిది ఫిలదెల్ఫియా, ఎఫెసియా ఎవరు చెప్పగల చూడండి ఒకసారి. మొదటిది ఎఫెసి సంఘం, కరెక్ట్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. మొదటిది ఎఫెసి సంఘం. ఈ ఎఫెసి సంఘము మధ్యలో యేసుప్రభు కనిపిస్తుండ్రు. ఇంకా చూడండి, ఎఫెసిలో ఉన్న సంఘపు దూతకు అంటే సేవకులకు ఇలాగో వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. అంటే 7 దీపస్తంభముల మధ్యలో ఉన్నాడు ఇక్కడ, అది చర్చు మధ్యలో ఉన్నాడని చెప్తుంది. అట్లా చివరికి లవోదికీయ సంఘకాలానికి వచ్చేటప్పటికి చూడండి, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయం, ఆమెన్ అనువాడను నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. అయితే సంఘం ఏ రీతిగా ఉందనేది ఇక్కడ చెప్పబడింది. నువ్వు వెచ్చగా చల్లగా ఎట్లుండాలనేది. అంటే వెచ్చగా చల్లగా ఉండడం అంటే అవి కూడా మనం చూసినాం గతంలో రికార్డింగ్స్ లో. చల్లగా ఉండడం అంటే సర్పంలు, వెచ్చగా ఉండడం అంటే తేళ్లు. అట్లున్నా నువ్వు గుర్తింపబడతావు. కానీ నువ్వు సగం ఇటు సగం అట్టున్నావు, అదే నా బాధ. కాబట్టి ఇంకా ఎంత డీటెయిల్ గా వీటిని చూపియాలి కానీ మీరు తర్వాత దీర్ఘంగా ధ్యానించండి. లవోదికీయ సంఘ కాలంకి వచ్చేటప్పటికి యేసు ప్రభు బయట తలుపు కొడుతున్నాడు. ఎందుకంటే ఆయన లోపల లేడు, వాళ్ళు బహు అపవిత్రంగా జీవిస్తా ఉన్నారు. లవోదకీయ అంటే ఎవరైనా చెప్పగలరు అర్థం? గతంలో చూపిస్తున్నాను. లవోదకీయ అంటే సంఘస్థులు తాము తీర్మానించుకునేవారు అని అర్థం. అంటే వాళ్ళంతట వాళ్ళే తీర్మానించుకొని చర్చలను నడిపించుకుంటారు. అది ఈరోజు నడుస్తుంది. దేవునికి ఆమోదాన్ని కొరకు ఎదురు చూడరు, దేవుని స్వరం కొరకు కనిపెట్టరు, దేవుని ముఖాముఖిగా చూడాలని ఆశ లేదు. మనుషులు వాళ్ళంతట వాళ్ళని తీర్మానించుకుంటారు. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన పెట్టుకుందాం, ఈరోజు మనం లవ్ ఫీస్ట్ పెట్టుకుందాం, తీర్మానించుకుంటారు. ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకుందాం, రేపు ఆ ప్రోగ్రాం పెట్టుకుందాం. అంత ప్రోగ్రామ్స్ తో కూడినది అన్నట్టు లవోదికీయ కాలం. ఆ చర్చ్ అట్లా ఉంటే లోపల లేడు ప్రభు, బయట తలుపు కొడుతున్నాడు. వీళ్ళేమో లోపల హల్లెలూయా పాటలు పాడుతున్నారు.
అది లవోదికీయ సంఘకాలపు గుణగణం. ఈరోజు ప్రపంచాత్మకంగా ఈ 7 సంఘాల గుణగణాలు ప్రతి చర్చిలో కనిపిస్తాయి. అది ఏ డినామినేషన్ కావచ్చు. మాది కరెక్ట్ అని చెప్పుకుంటారు కానీ మీ దాంట్లో ఈ గుణగణాలు ఉన్నాయని అడగాల, మీ చర్చిలో ఈ గుణగణాలు ఉన్నాయని అడగాల. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి ఏంటంటే మీకు ఏ పేరు పెట్టుకుంటేనేముంది, ప్రభు ముందుగానే ముద్రించేసిండు మేము ఆ గుంపులల్లా. అన్యాయం చేసేవాడు అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రంగా జీవించేవాడు అపవిత్రంగానే జీవిస్తూ ఉంటాడు, నీతిమంతులుగానే జీవింపనీయము, పరిశుద్ధుడు పరిశుద్ధంగానే జీవించును. అవి ఆల్రెడీ సీల్డ్ ఆ గ్రూప్స్. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 20 అధ్యాయానికి వచ్చేస్తున్నాం ఇప్పుడు మనము. దాని తర్వాత నేను మీకు తిమోతి రాసిన పత్రిక తీసుకెళ్తాను. ప్రకటన గ్రంథము 20 అధ్యాయంలో మనం ఏం చేస్తున్నామంటే సాతానుడు 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత చెరలో నుండి విడిపింపబడును. ఎవరు విడిపిస్తారు? దేవుడు బంధిస్తే ఎవడు విడిపించలేడు, దేవుడు విడిపిస్తే ఎవడు బంధించలేడు. కాబట్టి సాతాను కూడా విడిపించేవాడు దేవుడే. ఎందుకు? భూమి నలుదిశల యందుండు జనములకు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు. మీకు అర్థమైపోయింది ఈరోజుకి సీక్రెట్. లెక్కకు సముద్రపు ఇసుక ఎవరు చెప్పండి? అబ్రాహాములకు చేయబడ్డ వాగ్దానం కాదు అది. కాబట్టి అబ్రాహాము సంతానంలో నుంచి వచ్చే వాళ్ళు వీళ్ళందరూ. ప్రపంచం అంతటా ఉంది. ఇక్కడ భూమి 4 దేశాలు అంటే 4 దిశాలు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అంటాం. ఉత్తరము దక్షిణము తూర్పు పడమట. ఈ 4 దశలు అంటే ప్రపంచం అంతటా ఈ గుంపులు ఉన్నాయి. కానీ ఈ కామెంటేటర్స్ ఎందుకు అర్థం చేసుకోరు? బైబిల్ కామెంటేటర్స్ ప్రపంచం అంతటా అని రాయబడ్డప్పుడు వాటి ఎందుకు ఫలాని దేశము ఫలాని వ్యక్తి అని ఎందుకు చెప్తున్నారు ఈరోజు? ఫలాని దేశం అంటే ఒకటే కదా, అది ఏదో ఒక ప్రాంతం ఉంటది కదా. కానీ 4 దేశాలు అన్నాడు కదా. భూమి 4 దేశాలు అంటే ఈ గుంపు ఈ ఒక దేశానికి సంబంధించినవి కాదు, ప్రపంచానికి సంబంధించినవి. గోగు మాగోగు అనువారిని అని ఉంది అక్కడ. దేశాలు కావు అవి. కాబట్టి లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉండేవాళ్ళు అబ్రాహాము సంతానం. అబ్రాహాము సంతానము అనువారిని అని చెప్తే ఎట్లుంటది? పరిశుధాత్మకు మనం చోటు ఇవ్వకపోతే ఎప్పటి వీటిని గ్రహించుకోలేవు నువ్వు. లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని అంటే గొప్ప జన సమూహాన్ని. అందులో ఇంకా తక్కిన 2 గుంపులు ఉన్నాయి. సర్పంలు తేళ్లు కూడా అబ్రాహాము సంతానమే. వాళ్ళు లోపలే ఉన్నారు, చర్చలో అలలే పాటలు పాడుతున్నారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళ గుణగణాలు ఏమున్నాయి? వాడు పైకి భక్తిగానే ఉన్నాడు కానీ శక్తిని ఆశ్రయించింది వాడు. పైకి పరిశుద్ధంగా కనిపిస్తాడు కానీ వాడి హృదయం అంతా పాపంతో నిండింది. అపవిత్రుడు అంటే శరీరానుసారంగా జీవించేవాళ్ళు, శరీర కోరికలను తీర్చుకునే వాళ్ళు అపవిత్రులు అన్నట్టు. అందుకే అపవిత్ర ఆత్మ గురించి మనం ఎప్పుడైనా ధ్యానిస్తాం. మనిషిని అపవిత్ర ఆత్మ పడితే వాడు శారీరకంగా పాపపూరితంగా జీవిస్తూ ఉంటాడు. త్రాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి అపవిత్ర ఆత్మ ఉంటుంది. వ్యభిచారం చేసే వాళ్ళకి అపవిత్ర ఆత్మ ఉంటుంది. సిగరెట్లు, జూదము, వీళ్ళంతా అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళు అన్నట్టు. వారిని ఆ దురాత్మలు ఏం చేస్తాయంటే మనిషి బాగా ఉండడం వానికి దుష్టాత్మలకు ఇష్టం లేదు. ఎట్లయినా గాని మనిషిని పరలోకం పోనీయకుండా అడ్డగించాలనేది దుష్టాత్మల యొక్క పని. ఎందుకంటే అవి పడివేయబడ్డాయి భూమి మీద. అవి ఎట్టి పరిస్థితుల్లో పోవు పైగా ఆత్మలు, దేవదూతలు. అవి ఎట్టి పరిస్థితుల్లో పోవు, అవి నిత్య నరకానికే. కానీ దేవుని బిడ్డల కొరకు ఆయన స్థలాలు ఏర్పరచుకున్నాడు. అవి దేవుని బిడ్డల్ని పోనీయకుండా దేవుని సృష్టిని తారుమారు చేస్తా ఉన్నాయి. అంటే నువ్వు మాకంటే మనిషికి ప్రాధాన్యత ఇచ్చినావు అన్న అసూయ. అందుకే సైతానికి ఎందుకు అసూయ పుట్టింది, జలసి పుట్టింది. సైతానికి జలసి ఎందుకు పుట్టింది అంటే నన్ను ఇంతగా అందంగా అలంకరించి, నన్ను ఇంతగా పిల్లల గురువును వాయించి, నన్ను అభిషేకించి, నన్ను సిద్ధపరిచిండు.
కానీ నాకంటే ఎక్కువ విలువ మనిషికి ఇచ్చిండే ఆదాంకి. మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి, అందరికంటే ముందు మమ్మల్ని సృష్టించి, మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి మనిషిని ప్రేమించడం కొరకు ప్రతిరోజు పోతుండే. ఆ అసూయతో మనిషిని ఎట్లన్నా చెడగొట్టాలా, మనిషిని ఎట్లయినా పరలోకం పోనీయకుండా అడ్డగించాలా. ఎందుకంటే సైతానికి తెలుసు మనిషి కూడా ఒక దేవుడే. ఇట్లా చెప్తే కొంచెం కష్టం కదా వాక్యం. మీరు దైవములు అని రాయబడలేదా అని యేసు జ్ఞాపకం చేసిండు కీర్తన గ్రంథంలో చెప్పబడ్డ వాక్యాన్ని. అంటే దైవములు అంటే పరిపాలించేవారు. ఎందుకంటే డిక్షనరీస్ చదవరు కదా. గాడ్ అంటే రూలర్ అని అర్థం, యువర్ గాడ్స్ అంటే యువర్ రూలర్స్ అని అర్థం. అది తెలియక ఇది అబద్ధ బోధ చూడు, మనిషి దేవుడు ఎట్లా అయింది అంటారు. వాళ్ళ చదువులు అట్లా ఉన్నాయి అన్నట్టు. చెప్పేవాడు వాటిని ఎంతగానో శ్రమపడి పరిశీలించి వెతుకొని కష్టంతో వాటిని తీసుకొచ్చి చెప్తుంటే వాటిని స్వీకరించాల్సింది పోయి తృణీకరించి అవమానపరుస్తారు. ఇది అన్యాయంగా జీవించే వారి జీవితం. వాడికి ఎట్టి పరిస్థితుల్లో వాక్యం అంటే ప్రేమ ఉండదు అన్నట్టు. కాబట్టి ఇసుక, సముద్రపు ఇసుక, ఆ సీక్రెట్ ఇక్కడ దేవుడు మనకి చూపిస్తున్నాడు. ప్రపంచాత్మకంగా ఈ మొదటి 2 గుంపులు 3వ గుంపు మీదకి దొమ్మిగా వచ్చి రావడమే ప్రకటన గ్రంథం లేక గోగు మాగోగు యుద్ధం. ఇప్పుడు మీకు అర్థం కావాలి. గోగు మాగోగు యుద్ధము అంటే ఏంది? సర్పములు, తేళ్లు, గొప్ప జన సమూహము ప్రపంచమంతటా వారి మీదికి రావడమే. అదే ప్రకటన గ్రంథం. ముఖ్యంగా మనం 8వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు ఈరోజు చూడబోతున్నాము. 5వ బూరలో ఇది జరుగుతుంది. మొత్తం 7 బూరలు. 7 బూరలు వార్నింగ్స్. బూర అంటే వార్నింగ్. బూర ఊదినప్పుడు మీకు అందరికీ ఒక అదేమంటారు, హెచ్చరికలు అన్నట్టు. ఇంకా రెడీ అయిపోయింది, సిద్ధపడండి, మనం యుద్ధానికి పోతున్నామని సిద్ధపడండి అని చెప్పడం. లేకపోతే కొన్నికి నిద్రిస్తూనే ఉంటారు వదిలేని కనికల్లాగా. కాబట్టి మేలుకోకపోతే మటుకు ఇవి ఎప్పటికీ మనం చూడలేము. కాబట్టి ఒక తిమోతి రాసిన పత్రికల నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. ఇది మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, మీరు చెప్పొచ్చు. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలలో ఇక్కడ మనం ఏం చూస్తామంటే, సర్పంలకు తేళ్లకు ఉండే గుణగణాలు మీకు ఉండొద్దు. ఇది పాయింట్. అవి ఏంటంటే 25 గుణగణాలు ఉన్నాయి. నేను అన్ని లెక్క పెడతాను, ఎందుకంటే స్టూడెంట్ మీ కదా. మనం బైబుల్ స్టడీ అంటున్నాం ఇది. మళ్ళీ బైబుల్ స్టూడెంట్ వాటన్నిటినీ అటనే లెక్క పెట్టుకోవాలా. ఎవరు ఈ మొదటి 2 గుంపులు అంటే మొదటి 3 గుంపులు, ఎందుకంటే గొప్ప జనము ఆ 2 గుంపుల సహవాసంలో ఉంది కాబట్టి ఈ 3 గుంపులకి ఈ 25 గుణగణాలు ఉంటాయి. కాబట్టి మీరంతా వాక్యాలు చెప్పేవాళ్ళు కాబట్టి మీకు ఈ సీక్రెట్స్ చూడండి. మీరు ఎప్పుడన్నా వాక్యము సిద్ధపడుతున్నప్పుడు ఈ సీక్రెట్ నేర్చుకోండి. నేను నేర్చుకున్న సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు నేను చూపిస్తున్నాను ఆ సీక్రెట్. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాలలో ఇవి ఎట్లున్నాయి చూడండి. నేను ఇక్కడ లిస్ట్ చేసి పెట్టినాను. మొదటిది 3వ అధ్యాయము మొదటి వచనంలో ఏముంది? అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకొనుము. అంటే ఇవి అంత్య దినములు, అపాయకరమైన కాలంలో. ఎక్కడ చూసినా అలజడి, అన్సర్టనిటీ, ఎక్కడ చూసిన యుద్ధాలు. అవి మనకి ఎప్పుడో దేవుడు చూపించిండు. మీరు త్వరలో చూడబోతున్నారు యుద్ధాల గురించి అని. వింటున్నామా లేదా? అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరగదు అనుకోకండి. అది నేను చూపించిన కోవిడ్ గురించి. అక్కడెక్కడో ఆరంభమైంది, ఇక్కడ రాదనుకోకండి అని చెప్పిన. వచ్చింది. ఆ యుద్ధాలు కూడా అంతే. డైరెక్ట్ గా యుద్ధం చేయక ఈ దేశాలు ఏం చేస్తున్నాయి? టెర్రరిస్ట్ గ్రూపులతో యుద్ధాలు చేపిస్తున్నాయి. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, పోయి యుద్ధం చేయండి అనేసి. బయటికి ఏంది? టెర్రరిస్ట్ యుద్ధం చేస్తుంది, కానీ యాక్చువల్ యుద్ధం చేస్తుంది ఏది? శత్రు దేశాలు. ఇది మోసం. మనం పసిగట్టాలా? వీటి వెనక దుష్ట ఆత్మలను మనం బంధించాలా? అవి ఎంత పెద్ద
ప్రధాన ఆత్మలైతేనేంది, దేవుడు నిన్ను ప్రధానిగా పెట్టిండు. ఎందుకంటే నీ ప్రార్థన జీవితం అట్లా నిన్ను తయారు చేస్తుంది. ఆత్మీయ ప్రపంచంలో దేవుడు నీ పేరు అనౌన్స్ చేస్తాడు. ఇతను ఒక ప్రధాని, వాళ్ళని బ్రదర్ ఒక ప్రధాని, వాళ్ళని సిస్టర్ ఒక ప్రధాని అని ఆ జీవరాశులకు అన్నిటికీ చెప్తాడు. వాటికి నువ్వు ఎవరో తెలిసిపోతుంది. నువ్వు నిలబడ్డమంటే ఆత్మీయ ప్రపంచంలో అవి భయపడతాయి. ఎందుకంటే దేవుడి నోటి నుంచి వచ్చిన ఆమోదిది ఈ వాక్యం. కాబట్టి నువ్వు గదిస్తే అవి పోవాల్సిందే, నువ్వు చెప్తే అవి వినాల్సిందే. ప్రధానులే వినాల నీ మాట. నేను చూపించిన గతంలో లాక్డౌన్ టైంలో ఈ లాజిక్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు ప్రధానివి అంటే, నువ్వు ఎప్పుడు రాజువి, రాజు అంటే ప్రధాని కదా, నువ్వు ఎప్పుడు ప్రధానివి అంటే నీ క్రింద మనుషులని నువ్వు ఆదరించినప్పుడు, నీ క్రింద ఉన్న మనుషులని సహాయం చేసినప్పుడు, వాటిని ఆదుకున్నప్పుడు నువ్వు ప్రధానిగా తయారవుతావు. యోబు అంటాడు, నేను ఎంతో మందికి తండ్రిని అయితేనే అన్నాడు. అంటే అనాథ పిల్లలకి ఆయన తండ్రి అయిందంట. ఎంతమంది విధరాలకు భర్త లాగుండి సాయం చేసిన అంటాడు. అంటే భర్త అనేవాడు కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎంతమంది విధరాలని పోషించిండట ఆయన. పరదేశంలో ఎంతమందిని నేను ఆదరించిన అంటాడు. అందుకైనా ప్రధాని అంట. అందుకైనా గవిని దగ్గర నిలబడితే అందరూ దగ్గర వచ్చి కూర్చొని ఆయన చెప్పే మాటలు వినిపోయేవాళ్ళు. సీక్రెట్ ఇది. కొత్తగా ప్రార్థించుకుని కూర్చుంది కాదు. విశ్వాసాన్ని ఆచారబద్ధంగా క్రియారూపంగా చూపించుకోకపోతే నిన్ను ప్రధాని అని ఆయన ఆ యొక్క ఆత్మీయ ప్రపంచంలో నిన్ను అనౌన్స్ చేయడు. నేను దాని కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నా. నా పేరు అనౌన్స్ చేస్తే ఏమైతుందో తెలుసా, నేను కిందికి వచ్చినాక పరిచయం చేస్తుంటే నా ఎదుట ఎటువంటి దుష్టశక్తులు, ఎటువంటి రోగాలు నిలబడలేవు. ఇక్కడ ప్రతి రోగం ఒక ప్రధాని, క్యాన్సర్ అనేది ఒక ప్రధాని, కిడ్నీ ఫెయిల్యూర్ ఒక ప్రధాని, హార్ట్ ప్రాబ్లం ఒక ప్రధాని, డయాబెటీస్ ఒక ప్రధాని. దాన్ని నేను గద్దించాలా అంటే నేను దానికంటే హై లెవెల్కి ఎదగాల. ఒక్క ప్రార్థన జీవితం తప్ప వేరే మార్గమే లేదు. నీతిమంతుని ఉండాలా, పరిశుద్ధంగా జీవించాలా, ప్రార్థనలో మెలకువగా ఉండాలా, వాక్యాన్ని పరిశీలిస్తూ స్నానం చేయబడ్డ జీవితంగా ఉండాలా. అప్పుడు నిన్ను ప్రధానిగా అనౌన్స్ చేస్తాడు అక్కడ. ఇది బహు ఖర్చుతో కూడింది. నేను మీకు చెప్తున్న విషయం. మన ప్రభు ఆరోహణమవుతున్నప్పుడు శిష్యులందరినీ పిలిచి అపుస్తకాల 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని హెచ్చరించింది. మీరు యూదయలోనే ఉండండి, యెరూషలేములోనే ఉండండి, ఎక్కడికి పోకండి. 3 months మీరు ఇక్కడనే ఉండాలా, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాన్నాడు. వేరే ప్రార్థనకర్త రూపకంగా 3 నెలలు నిజంగా మీరు సాక్రిఫైస్ చేయగలరా? 3 నెలలు అంటే రఫ్లీ 90 days అనుకోండి. 90+ days. రోజు కూడా త్యాగం చేయని జీవితం. ఒక గంట సేపు కూడా మనం త్యాగం చేయము. మరి ఎట్లా ప్రాధాన్యంగా నిన్ను అనౌన్స్ చేస్తాడు దేవుడు? అందుకు మీ ప్రార్థనలకు జవాబులు రావు. వింటాడు ప్రార్థన, కానీ జవాబు ఇవ్వడు. ఆయన అందరి ప్రార్థనలు వింటాడు, అన్నిల ప్రార్థన కూడా వింటాడు, కానీ జవాబు ఇవ్వడు. జవాబు ఎవరికి ఇస్తారు తెలుసా? పరిశుద్ధులకి. ఎందుకంటే పరిశుద్ధుల ప్రార్థనలు దేవుడితో తీసుకెళ్తారు పాత్రలు. నేను ఎన్నిసార్లు చూపించిన వాక్యాలు. ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ వేషధారణ జీవించేవాడు పరిశుద్ధుడు కాడు. పైకి భక్తిగా అనిపించేవాళ్ళు వెనకాల ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎట్లా పరిశుద్ధంగా ఉండగలరు? ఇక్కడ ఈ 25 గుణగణాలు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి. 2వ వచనం. ఏలనగా మనుషులు ఎట్లుంటారంట? స్వార్థ ప్రియులు, సెల్ఫిష్. ఇక్కడ ఉంది స్వార్థ ప్రియులు అంటే ఎవరంటే వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రేమించేవాళ్ళు. లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అని ఉంది ఇక్కడ వాక్యం. స్వార్థ ప్రియులు ఎక్కువ సెల్ఫ్ ని ప్రేమించుకుంటారు అన్నట్టు. నేను, నాది, నాకే. 2వ గుణగణం ధనాపేక్షకులు. ఇంగ్లీష్ లో ఏమో చూడండి, ఇంత బాగుంది. కవచస్. కవచస్ అంటే ధనాపేక్షకుడు. కానీ ఇది ఇంకా బాగా పెద్ద పదం ఇది, కవచస్ అనేది. కవచస్ అంటే ఈ లోకంలో దేన్ని ఆశించే వాళ్ళు కూడా కవచస్ పీపుల్ అంటాం, కవచస్నెస్ అంటాం. ధనాపేక్షకులే కాకుండా
ఆస్తులు సంపాదించుకోవాలా, లోకాన్ని సంపాదించుకోవాలా, పరిమితంగా సంపాదించుకోవాలా ప్రతి దాన్ని అనేవాళ్ళు కవచెస్. అంటే కళ్ళకి ఏది కనిపిస్తుంది నాకు కావాలనేదే కవచెస్నెస్ అనేది. ఎందుకంటే తెలుగుకి ఇంగ్లీష్కి చాలా తేడా ఉంటుంది. అదే అదే రీతి చూడండి. బింకాములు ఆడువారు. బింకాములు అంటే ఏం తెలుసా? సెల్ఫ్ డబ్బా అంటారు మన భాషలో చెప్పాలంటే. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారంటారు. అంటే ఇంగ్లీష్ లో బోస్టర్స్ అని ఉంది కదా, అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు అన్నట్టు. దేవుడు అతను మాట్లాడిందని చెప్పుకుంటారు. మనకు తెలుసు ఎవరితో మాట్లాడతాడు దేవుడు. దేవోక్తి బయలుపరచబడిన, నాకు దేవోక్తి అనుగ్రహించబడని చెప్తుంది పాత నిబంధన పుస్తకాలను ప్రవక్తలు. దేవుని వాక్కు ప్రత్యక్షమాయను అని వింటాం. దేవుని వాక్కు ఎట్లా ప్రత్యక్షం అవుతుంది చెప్పండి? బైబుల్లోనే కదా. కానీ అడవులలో లేదు కాబట్టి నిజంగానే వాక్యం ప్రత్యక్షమైనది కళలో. ఎట్లా రాసి ఉంటారు అంత పెద్ద పుస్తకం గ్రంథం? ప్రత్యక్షమైతేనే కదా వాక్యం. దాన్ని కాపీ కొట్టిండ్రు వేరే మతస్థులు. దూత వచ్చి నాకు ఇవన్నీ చెప్పిండని. తర్వాత లెక్క పెడుతున్నా నాకు తెలియదు. అహంకారులు అంటే గర్విష్ఠులు అన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి ఇష్టం ఉండదు అహంకారులు అంటే. కానీ చివరి కాలంలో మనుషులు ఇట్లుంటారు. దూషకులు అంటే దేవదూషణ చేసేవాళ్ళు, వాక్యానికి విరుద్ధంగా జీవించేవాళ్ళు, వాక్యాన్ని తప్పి పెట్టేవాళ్ళు, తప్పి తప్పుడు మార్గంలో నడిపించేవాళ్ళు. నెక్స్ట్, తల్లిదండ్రులకు అవిధేయులు అంటే తల్లిదండ్రులు ప్రేమించని వారు వీళ్ళు. అవిధేయులు అంటే ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మాటలు వినరు వీళ్ళు. తల్లిదండ్రులకే ఉల్టా సలహాలు ఇచ్చేవాళ్ళు అన్నట్టు ఈ వాక్యం ప్రకారం. తర్వాత కృతజ్ఞత లేనివారు. ఇది మటుకు మనం వాహాటంగా ఇస్తాం ప్రపంచాత్మకంగా. నీ దగ్గర నుంచి సాయం పొందిన వాడు నీకెప్పుడు కృతజ్ఞుడు ఉండడు. చెప్పండి, ఇవి అన్నిలలో ఉన్నాయా గుణగణాలు? తర్వాత అపవిత్రులు అంటే ఒకప్పుడు పవిత్రంగా ఉండి అపవిత్రంలో పడిపోయిన వాళ్ళు, అన్హోలీ అంటారు ఇంగ్లీష్, పవిత్రులు. తర్వాత 3వ వచనం, అనురాగ రహితులు అంటే వారికి స్వతహాగానే ఇతరుల పట్ల మంచి అభిప్రాయం ఉండదు అన్నట్టు. ఇతరులు బాగోగులు తీసుకునే వాళ్ళు కాదు అంటే ఇంకా కరెక్ట్ ఉంటుంది అర్థం. అనురాగ రహితులు అంటే అంటే ఇతరులని ప్రేమించని వారు అన్నట్టు. దీనివల్ల నీ పొరుగు అని ప్రేమించమన్న వాక్యానికి విరుద్ధం అన్నట్టు వాళ్ళు. తర్వాత అతి ద్వేషులు అపవాదకులు అంటే నెరలు మోపేవాళ్ళు, నిందలు మోపేవాళ్ళు. ఇవన్నీ మీరు తర్వాత మీ పర్సనల్ స్టడీలో చూడండి వీటన్నిటి గుణగణాలు. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు అంటే మంచివారు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. సజ్జన అంటే మంచివాళ్ళు, మంచివారు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నట్టు. గుడ్ పీపుల్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అన్నట్టు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. ఇక్కడ అర్థమైంది ఇప్పుడు ఏషావు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. 5వ వచనం, పైకి భక్తి గల వారిలా ఉండువారు కాను దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఇట్టి వారికి విముఖుడమై ఉండము. 1,44,000 ఇది. వీటన్నిటికీ ఇటువంటి గుణగణాలు ఉన్న వారందరికీ నువ్వు ఆపోజిట్ అన్నట్టు. వాళ్ళ నుంచి నువ్వు ఏముంది ఇక్కడ ఇంగ్లీష్ లో దేర్ ఫ్రమ్ సచ్ టర్న్ అవే అన్నది. విముఖుడం అంటే వారి నుంచి బహు దూరంగా పారిపోమంటున్నాడు. అందుకు మనం చెప్తాం ఈ మొదటి 3 గుంపులతో మనకి ఎట్టి పరిస్థితుల్లో సహవాసం ఉండద్దు అని ఎందుకు చెప్తామంటే ఇదే కారణం. ఈ వాక్యాన్ని పాటిస్తాం మనం. ట్రైజార్ చెప్పేస్తాం, ఆడికెళ్ళి పారిపోతుంటాం మేము. 6వ వచనం చూడండి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. పాపభరితులైన నానా విధ దురాశల చేత
నడిపింపబడిన వారై మరియు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్న అవివేక స్త్రీల ఇళ్లలో బాగా జాగ్రత్తగా రాయబడింది ఇక్కడ. ఇంగ్లీష్ లో ఏముందంటే హౌసెస్ లెడ్ క్యాప్టివ్ సిల్లీ విమెన్ అని ఉంది. అవివేక స్త్రీలు అంటే వీళ్ళకి ఏమి సీరియస్ పీపుల్ కాదండి. వీళ్ళంటే వీళ్ళకి జీవితము అనేది ఒక ప్రాముఖ్యమైంది అన్న ఆ తలంపు లేని వాళ్ళు వీళ్ళందరూ. ఆ స్త్రీలైనలో చొరబడేవారు వారిని చెరపట్టుకొని పోయేవారు. అంటే పాపపూరితమైన జీవితం అన్నాడు. అపవిత్రమైన జీవితం, ఇక్కడ అపవిత్రమైన ఆత్మలు ఉండేవాళ్ళు. ఎంతమందికి జ్ఞాపకానికి వస్తుంది నేను చెప్పిన ఇవన్నీ. ఈ గుణగణాల వెనకాల, ప్రతి ఒక్క గుణగణం వెనకాల ఒక దురాత్మ ఉంటది. అంటే మొత్తం 25 దురాత్మలు ఉన్నాయి ఈ పత్రికలో, ఈ వాక్యాలలో. 25 అన్క్లీన్ స్పిరిట్స్ ఉన్నాయి, అపవిత్ర ఆత్మలవి. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చినప్పుడు వాడిలో ఎటువంటి అపవిత్ర ఆత్మ దేవునికి చూపించడు కాక, దాన్ని గదించినప్పుడు అది నీకు విడిచిపెట్టుకోవాలి కాదు. కానీ నీలోనే అవి ఉన్నాయనుకో, నీకు గుర్తు పట్టుకుంటాయి. సాయంత్రం సేవకులు ఈ పేపర్ ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి. ఏ గుణగణం నీలో ఉన్నా ఆ దురాత్మ నిన్ను పట్టుతుంది, నీకు ఒక రోగం వస్తుంది. ఆ రోజు ఇంతవరకు నీకు తెలియదు కాబట్టి నేను గ్రహించలేదు. ఈ రోజు నీకు ఓపెన్ అప్ అయిపోయింది కాబట్టి నువ్వు మటుకు బహు జాగ్రత్తగా జీవించకపోతే మటుకు ఈ దురాత్మ నుంచి నిన్ను ఎవరు విడిపిస్తారు? వేసుకుని తప్ప. నువ్వు జాగ్రత్తగా వాటి నుంచి ఆశ్రయించుకుని వాటికి విముఖుడమైనది. తర్వాత లాస్ట్ 7వ వచనం, సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల ఇళ్ళలో చొచ్చి వారు వీరిలో చేరిన వారు. అంటే వీళ్ళు చివరికి సత్యాన్ని ప్రేమించని వారు, అవివేక స్త్రీల ఇళ్ళలో చొరబడేవారు. పౌలు రాసిన వాక్యం ఇది. కాబట్టి ఈ 25 గుణగణాల ఒక్కటి నీకున్నా నువ్వు డిస్క్వాలిఫైడ్. సేవ కొంచెం కష్టం కదా ఈరోజు ఈ వాక్యం వినడం. ఇవన్నీ పేపర్ మీద రాసుకొని నీ జీవితంలో ఉన్నాయా లేవో టిక్కు కొట్టుకోండి. నీకు ఏ గుణగణాలు ఉన్నాయో అవన్నీ టిక్కు కొట్టుకోండి. దాన్ని బట్టి తెలుస్తుంది నీకు ఎన్ని దయ్యాలు వెంటాడుతున్నాయి. నేను క్రైస్తవ జీవితము పాటించే జీవితం, విశ్వాసాన్ని పాటించే జీవితం. ఇవన్నిటిని నీ లైఫ్ లోకి వెళ్ళి డిలీట్ చేసుకోండి. దినం నాజీరు చేపట్ట జీవితం అంటే అదే కదా. ఆయనకు వేరుపడి జీవించడం, ఈ లోకం నుంచి వేరుపడి ఆయన కొరకు జీవించడం నాజీరు చేపట్ట జీవితం. ఆయన కొరకు సమర్పించుకొని జీవించే జీవితం. అంత డీటెయిల్ గా నేను మీకు అవన్నీ ఇప్పుడు చూపించాను. కానీ వాక్యాన్ని ముగించే టైంకి మనం సిద్ధపడుతున్నాము. ఒక భాగమే నేను మీకు చూపించగలిగిన పోయిన వారం చెప్పిన విషయాలలో. ఈ గుణగణాలు ఉన్న వాళ్ళందరూ సర్పములు, తేళ్లు, గొప్ప జన సమూహం. వాళ్ళని కూడా గుంపులో కల్పిస్తాం మనం. ఎందుకంటే వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఈ గుణగణం ఉంటుంది. మూర్ఖులు, గొప్ప జనం మూర్ఖులు. పాస్టర్ కంటే నీకు ఎక్కువ తెలుసా అనే గుంపు, తమాషా గుంపు అంట కదా గొప్ప జనాన్ని మనం. వీళ్ళు రాళ్ళు రుగే వాళ్ళు అన్నట్టు. సో మనం చూసినాం గతంలో వాక్యం. ఏ హస్తాలైతే ఆయన పెట్టిన 5 రొట్టెలు 2 చేపలు తిన్నాయో అవే హస్తాలు రాళ్ళు విసిరినాయి. ఎందుకంటే గొప్ప జనము కొంతసేపు గోడ మీద పిల్లిలాగా ఇటు అటు ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ కావాలి, ఈవెంట్ కావాలి, తమాషా కావాలి చూడడానికి. ఈరోజు ఎట్లయితే మనం టీవీలు, మొబైల్ ఫోన్స్ చూస్తుంటామో వాళ్ళు ఆ రోజు ఎక్కడ ఎవరిని రాడగొడుతున్నారో అవి గుమ్మ జమ అయిపోయి చూడాలని ఆశ. ఎంటర్టైన్మెంట్ లైఫ్. సినిమాలకు ఎందుకు పోతాము? వాళ్ళు జీవించిన అపవిత్రమైన జీవితము. అటువంటి అపవిత్రంగా జీవించే వాళ్ళు నేను ఎంటర్టైన్ చేస్తున్నట్టే వాళ్ళ ఆత్మలన్నీ దయ్యాలని నీళ్ళకి రాలేదంటవా? ఎందుకు చూడొద్దు అంటే అదే కారణం.
చాలా పవర్ఫుల్ స్పిరిట్స్ ఉంటాయి అవన్నీ వాటి నుంచి విడుదల మనం. సరే, ఇక్కడ నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను. వచ్చే వారము ఈ 7 బూరలకు సంబంధించిన ఈ కొన్ని విషయాలు చూపించేస్తే గోగు మాగోగుల యుద్ధము సంబంధించిన విషయాలు సమాచారాలన్నీ మనం ముగించవచ్చు. వచ్చే వారము లాస్ట్ 20వ అధ్యాయాన్ని ముగిస్తున్నాం మనం. అటొచ్చే వారము 21వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాం. బహు త్వరలో మనము ప్రకటన గ్రంథాన్ని ముగించబోతున్నాం. ఆల్మోస్ట్ 200 hours దగ్గరకు వచ్చేసినాము. కానీ 7 బూరలకు సంబంధించిన కొన్ని గంటలు మేబీ నాకు జ్ఞాపకం కూడా లేదు, కానీ 40 గంటలో 60 గంటలో రికార్డింగ్స్ ఉన్నాయి ఈ 7 బూరలకు సంబంధించినవి. అవి నేను వచ్చేవారు మీకు చూపిస్తాను. కొన్ని బ్రీఫ్ గా ఈరోజు చూపిస్తాను. చూడండి, వాక్యం 5 minutes లో క్లోజ్ చేస్తున్నాను. ఈ 7 బూరలు, మొదటి బూర ఏం జరుగుతుంది? గడ్డి అంతా గడ్డి మరియు 3వ భాగం చెట్లలో కాల్చివేయబడుతున్నాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 8వ అధ్యాయము 7వ వచనం. ఇవన్నీ ఆత్మీయమైనవి. గడ్డి అంటే ఏంది? తర్వాత మూడవ భాగమైన చెట్లు అంటే ఏంది? ఇవన్నీ మనుషులకు సంబంధించినవి. గడ్డి మనుషుల జీవ నాడికి సంబంధించినవి. అంటే ఒకవేళ గొర్రె గడ్డిని తినాలనుకో, ఆవైనా కానీ గడ్డి తినాలంటే ఆ గడ్డి దానికి జీవాధార ఫుడ్ అన్నట్టు. అంటే ఈ చెట్లు అంటేనేమో గొప్ప జనానికి సాదృశ్యం, వారి ఆస్తులే గడ్డి. మొదటి బూర ఊదినప్పుడు వారి పరిస్థితి ఏమవుతుంది? 3వ భాగమైన వాళ్ళు, 3వ వంతైన భాగమైన చెట్లు అవన్నీ కాల్చివేయబడుతున్నాయి. వారి గడ్డి కూడా, అంటే వారి జీవనోపాధి పోతుంది, అన్ఎంప్లాయిడ్ అయిపోతారు, తిండికి తిండి దొరకదు, కరువు కాలంలో అయిపోతుంది వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వస్తుంది. 2వ బూర టైంలో చూడండి, మళ్ళా 3వ వంతే. ప్రతి దశలో మీకు 3వది కనిపిస్తుంది. 7 వరకు 6వ బూర కూడా 3వ వంతు, 3వ భాగం. ప్రతి దశలో 3వ భాగం కనిపిస్తుంటది. అంటే మొదటి 2 గుంపులు 3వ గుంపు అయిన గొప్ప జన సమూహం మీద పడేదే ఈ బూరలన్నీ. అవి ఏ కాంపిటీషన్ లో మీకు ఉండవు. 2వ బూర ఊదినప్పుడు 3వ భాగం, సముద్రంలోని 3వ భాగం ఏమైంది? రక్తంతో కలిసిపోయింది. నేను ఎట్లా అర్థం చేసుకుంటాను చెప్పండి? చాలా మంది అంటారు సముద్రాలు రెడ్గా మారిపోతున్నాయి, పొల్యూట్ అయిపోతున్నాయి, చేపలను కలిసిపోతున్నాయి, అట్లా చెప్తారు వాక్యాలు. అవి ఏమి కరెక్ట్ కావు. ఇవన్నీ చర్చి లోపల జరుగుతున్నాయని చెప్తుంది వాక్యం. 3వ భాగం, సముద్రంలోని 3వ భాగము రక్తమయమైన తర్వాత 3వ భాగమైన ఆ యొక్క ఓడలు, తర్వాత సముద్రపు జీవరాశులు హతం కావడం. 3వ ఊర ఊదినప్పుడు ఇక్కడ చూడండి, మనం 3వ వంత నీటిలో నీరు చేదుగా మారడం. ఇవి వచ్చేవారు మీకు చూపిస్తే వీటి ఆత్మీయ సత్యాలు. నీటిలోని 3వ వంతు, నీటి పొగలోని 3వ వంతు చేదుగా మారా అన్న అంశం గురించి వస్తుంది అట్లా వాక్యం. 4వ బూర ఉన్నప్పుడు సూర్యుడి సంబంధించిన వాక్యం. 3వ భాగమైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు వాటి కాంతిని పోగొట్టుకున్నాను, క్షీణించను, వాటి కాంతి క్షీణించను. ఇవి కూడా 3 గుంపులే. సర్పములు, తేళ్లు. మీరు చెప్పండి, సన్ను, మూన్, స్టార్స్, ఇందులో ఏది సర్పము, ఏది తేళ్లు, ఏది గొప్ప జనం చెప్పగలరు? చెప్పండి వాళ్ళని. తర్వాత 5వ బూరకు వచ్చేటప్పటికి యాక్చువల్గా మనం ఈ దినం చూడాల్సిన బోధ ఇది, కొంచెం టైం సరిపోలేదు మనకి. వచ్చే వారం మనం చూడబోతుంది. 5వ బూరలో ఏం జరుగుతుంది? మిడతల దండు అగాధంలో నుంచి బయటికి రావడము, అవి మనుషులని 5 నెలలు హింస కట్టడం చూస్తాం, చిత్రవద. దాని తర్వాత కానీ వాటికి మరణం మీద అధికారం ఇవ్వలే ఈ మిడతలకి. కానీ 6వ బూరలో చూడండి ఇక్కడ 3వ భాగమైన మనుషులందరూ మరణిస్తున్నారు. అంటే సర్పాలకి దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఇక్కడ తేళ్లు ఏం చేస్తున్నాయి? లోకస్ అంటే తేళ్లు, మిడతలు అంటే తేళ్లు. తేళ్లు మనుషులని హింసిస్తున్నాయి 5 నెలలు.
వాటి సంబంధించిన బోధన చూపిస్తూ వచ్చేవారము. అదొక గుంపు, తేళ్ల గుంపు. వాళ్ళు మనుషులను ఎంతగానో హింసిస్తారని చూపిస్తాను. 6వ బూరలో సర్పములు మనుషులను చంపడం చూస్తాం. అంటే సైతానికి మరణం మీద ఇక్కడ అధికారం ఇచ్చింది దేవుడు 6వ బూరలో. అందరూ మరణిస్తారని నేను ఎన్నిసార్లు చూపించిన మీకు. గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారు. నువ్వు 144 గుంపులో లేకపోతే నీకు మరణం తప్పదు. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. అందుకని 144,000 గుంపులో ఉన్న మనకి దేవుడు ఇచ్చిన సేవ పరిచయం ఏం తెలుసా? ఈ 5వ బూర వరకు పోయే గొప్ప జనాన్ని ఇక్కడి నుంచే లాక్కొని రావాలి. మొదటి బూర నుంచే. మొదటి బూర క్రియలు ఆరంభం అయ్యి కొనసాగుతూ ఉంటే రెండో బూరకు సంబంధించిన క్రియలు ఆరంభం అవుతా ఉంటాయి. ఇది ఓవర్లాప్ అవుతా ఉంటది. మొదటిది 6వ వరకు వస్తూనే ఉంటది, రెండవది 6వ వరకు వస్తూనే ఉంటది, 3 కంటిన్యూ అవుతానంటది 6వ వరకు, 4లో జరిగేది అన్ని 6వ వరకు, 5లో జరిగేది అన్ని 6వ వరకు జరుగుతాయి. 6వ వచ్చేప్పటికి అందరు చనిపోతారు. 7వ బూర దేవుడి లోకాలకు రావడం, అది మనం చూసినాము. ఆ యొక్క బబులూరుకి శిక్ష, కుమారుడిగా చెప్పబడిన ఆ యొక్క స్త్రీ, మృగం మీద కూర్చున్న స్త్రీ, తనకి శిక్ష. తర్వాత 144,000 మందికి అంటే పరిశుద్ధంగా ఉండే సంఘానికి, దేవుడికి, యేసుకి పెండ్లి, ఇవన్నీ ఇక్కడ మనం చూస్తాం 7వ పరంగా. దాని తర్వాత ఆయన ఈ లోకానికి తీర్పు తీస్తాడు. మృతులు బయటికి రావడము, సముద్రము మృతులను కక్కడము, అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నట్టు. చివరిది సమయము అక్కడికి స్టాప్ అయిపోతుంది. వీటన్నిటికి సంబంధించిన విషయాలు నేను వచ్చేవారు మీకు చూపిస్తా డీటెయిల్ గా. ముఖ్యంగా 5వ బూర మనం చూడాలి. 5వ బూరలో ఆ యొక్క నక్షత్రము పడిపోవడము, ఇదేంది నక్షత్రము. దాని తర్వాత ఈ అగాధ కొలిమిలో నుంచి వాడు దాన్ని తాళాలు తెరిచినప్పుడు ఈ నక్షత్రము అందులో నుంచి మిడతల దండు బయట రావడం. ఈ మిడతలు ఎట్లనేది వచ్చారో నేను మీకు చూపిస్తా. ఈ మిడతలు ఒక దిక్కు మిడతలు లాగున్నాయి, ఇంకో దిక్కు గుర్రం లాగున్నాయి, ఇంకో దిక్కు మనిషి మొహం లాగున్నాయి. అంటే ఒక దిక్కు తేళ్ల కొండి, తేళ్లు కాటేశాడు ఒక, ఇంకో దిక్కు గుర్రం లాగుంది, ఇదేమో మిడత ముఖం, ఇంకో దిక్కు మనిషి ముఖం లాగుంది. కాబట్టి ఇన్ని చిహ్నాలు దేవుడు ఇచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే వీడు మనిషే, మిడతలన్నీ మనుషులే. కానీ వాళ్ళ గుణగణాలు ఎట్లున్నాయి? ఎక్కడ పడితే అలా తొక్కడము, ప్రతి ఒక్కరి మీద తొక్కుకుంటూ పోవడము, వాడిని చిత్రవద చేయాలా, వాడిని గాయపరచాలా, వాడిని బాధపరచాలా వాడి కాటుతో. తర్వాత వాడి ముఖం తినేస్తుండాలి ఆస్తులను అన్నింటినీ. అన్య జనాలు అంటే గొప్ప జనం యొక్క ఆస్తులన్నీ వీళ్ళు మింగేస్తారు. తీసుకొని పోయి సర్పంలో గొప్ప చెప్తా ఉంటారు. ఇస్కరియోతు యూదు ఎట్లయితే మన ప్రభుని అప్పగించాడో, ఇది సీక్రెట్ ఇస్కరియోతు విధానము అని నేను చూపించిన యూదా సైకిల్ అనేసి. ఇస్కరియోతు విధానం ఇది కంటిన్యూ అవుతా ఉంటది చివరి వరకు. సో ఇక్కడికి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన పూర్వకంగా దీన్ని ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు తండ్రి, మీకు వందనాలనైనా, ఉన్నతుడగు మా దేవ, మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీరు మాకు సహాయకులు నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు. మీ రక్షణ ప్రణాళికలు మేము చివరి వరకు వెళ్ళాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం తీసుకున్నామని ప్రార్థిస్తున్నాను ప్రభావ. అదే విధంగానైనా ఈ ఆరాధనలో పాల్పొందిన వారందరికీ వచ్చి మేము ప్రార్థిస్తుండగా వారి హృదయ వాంఛలను తీర్చండి. ఈ వాక్యాలు గ్రహించి బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా గుంపులో ఉండేలాగా సేపడండి. మాకు మొదటి 3 గుంపులతో ఎటువంటి సహవాసం లేదు ప్రభావ. కానీ గొప్ప జనం ఆ 3వ గుంపుని బయటికి లాక్కొని రావాలా, అదే మాకు అనుగ్రహించబడ్డ పిలుపు. ఇవన్నిటిని వాటికి చూపించి వారికి ఒక జ్ఞానోదయం కల్పించాలా. అందుకు మీకు పరిశుధాత్మ నడుపు మాకు అవసరం. వింటున్న వారందరూ ఈ పని కొనసాగించుకోవాలి. వారి లైఫ్ టైం ఎంతమందిని బయటికి లాక్కొని రాగలరో అదొక ఛాలెంజ్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము ప్రస్తుతం చేస్తున్న పని అదే ప్రభావం. ప్రతి ఒక్కరం ఈ పని చేయాలని సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మాకు అనుగ్రహించబడ్డ ఈ స్పెషల్ పిలుపులో ఇది భయంకరమైన యుద్ధంనైనా మేమందరం సైనికుల్లాగా యుద్ధం చేస్తున్నాం ప్రభావం. అటువంటి యుద్ధానికి సంబంధించిన విషయాలు జ్ఞానాన్ని నేర్పించండి. ఎట్లా ఆత్మీయ పోరాటం మేము పొరడాలా, ప్రధానులతో ఎట్లా పొరాలా, దుష్ట ఆత్మలతో ఎట్లా పొరాలా, ఆకర్ష సమూహంలో ఎట్లా పొరాలా, ఓ ప్రభావ ఆ యొక్క లోకనాథులతో మేము ఎట్లా పోరాడాలా, ఆ జ్ఞానం మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని, రాత్రి అందరికి మంచిగా దయచేసి వేయకుండా లేసి మనం స్థుతించాలని సహాయపడాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ప్రైజ్ లార్డ్ అన్న.
అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్. బ్రదర్స్ సిస్టర్ అందరికీ ప్రైజ్